హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రహ్మం సార్ జీకే క్లాసెస్ మా. అదేవిధంగా కొత్తగా మన కొత్తగా చూసేవారికి లైక్ చేయండి, షేర్ చేయండి మా. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా ప్రతి ఒక్కరికి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మా తప్పకుండా. అదేవిధంగా నెక్స్ట్ మనకు ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఇంపార్టెంట్ అంటే అయితే ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చేసిందంటే స్వర్ణాంధ్ర మరియు స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం మా ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ లాంచ్ చేసింటే ఈ కార్యక్రమం కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేసినమాట. ఏ కార్యక్రమం అంటే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర యొక్క మెయిన్ లక్ష్యం అంటే ఆంధ్రప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాలతో పాటు మున్సిపాలిటీతో పాటు స్వచ్ఛ కార్యక్రమం మెయిన్ అంటే క్లీనింగ్ ఉండాలన్నమాట. ఇది క్లీనింగ్ అక్టోబర్ 2 కల్లా 2025 అక్టోబర్ 2 కల్లా ప్రతి ఒక్క పట్టణాల్లో కానీ నగరాల్లో కానీ మండలం కానీ ఎక్కడ కూడా చెత్త ఉండకూడదు. మెయిన్ పరిశుభ్రంగా రాష్ట్ర కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నమాట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈ కాకినాడ జిల్లాలో పెద్దాపురం లాంచ్ చేస్తున్నమాట. ప్రతి నెల ప్రతి నెల 3వ శనివారం రోజు ప్రతి నెల 3వ శనివారం కార్యక్రమం ఈ కార్యక్రమం లాంచ్ చేస్తున్నమాట. ఏ కార్యక్రమం అంటే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం లాంచ్ చేస్తారు. అయితే దీని యొక్క మెయిన్ లక్ష్యం అంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి, మరియు ఆదాయం పెరగాలి, మరియు ఆనందంగా గడపాలని అనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మెయిన్ లక్ష్యంతో లాంచ్ చేశారన్నమాట నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అదేవిధంగా మెయిన్ ఏంటంటే భారత 89వ చెస్ గ్రాండ్ మాస్టర్ హోదాగా భారతదేశానికి 89వ చెస్ గ్రాండ్ మాస్టర్ గా హోదా పొందిన వాడు అంటే రోహిత్ కృష్ణ రోహిత్ కృష్ణ ఎన్నికాడనమాట. 89వ గ్రాండ్ మాస్టర్ గా హోదా పొందిన వారంటే రోహిత్ కృష్ణ ఎన్నికాడు. అదేవిధంగా ఇప్పటి వరకు భారతదేశం 89 మంది గ్రాండ్ మాస్టర్ చెస్ లో హోదా పొందారు. అయితే గ్రాండ్ మాస్టర్ హోదా పొందాలంటే ఎన్ని పాయింట్స్ సాధించాలంటే 2500 పాయింట్స్ సాధించాలి. అంటే గ్రాండ్ మాస్టర్ హోదా పొందాలంటే ఒక చెస్ గేమ్ లో గ్రాండ్ మాస్టర్ హోదా పొందాలంటే 2500 పాయింట్లు సాధించాలని రాష్ట్రం యొక్క మెయిన్ చెస్ గేమ్ వాళ్ళు ప్రకటించారన్నమాట. అయితే ఈ యొక్క ప్రపంచంలోనే అతి చిన్న వయసులోనే గ్రాండ్ మాస్టర్ హోదా పొందడం అంటే దొమ్మరాజు గుకేష్ గుకేష్ గారు దొమ్మరాజు గుకేష్ అతి చిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ హోదా పొందారు. అదేవిధంగా ఇండియాలో ఇంతవరకు 89 మంది గ్రాండ్ మాస్టర్ హోదా పొందారు. ఏంటంటే చెస్ లో ఒక చెస్ గేమ్ లో గ్రాండ్ మాస్టర్ హోదా పొందాలంటే 2500 పాయింట్స్ సాధించాలి. ఈ యొక్క చెస్ అనేది ఏ దేశం యొక్క నేషనల్ క్రీడ ఏ దేశం యొక్క నేషనల్ క్రీడ అంటే రష్యా అన్నమాట. అదేవిధంగా ఇండియాలో భారతదేశంలో గ్రాండ్ మాస్టర్ పొందిన మొట్టమొదటి వ్యక్తి ఏమంటే ఇది ప్రముఖ పర్సన్ ఏమంటే విశ్వనాథ్ ఆనంద్. విశ్వనాథ్ ఆనంద్ 1986లో 18 సంవత్సరాలకే గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన అంటే విశ్వనాథ్ ఆనంద్ కు. అతనికి ఏ అవార్డు వచ్చిందంటే మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు కూడా రావడం అనమాట ఏమంటే విశ్వనాథ్ ఆనంద్ కు. అదేవిధంగా ఈ యొక్క చెస్ లో గ్రాండ్ మాస్టర్ పొందిన మొట్టమొదటి మహిళ ఏమంటే కోనేర్ హంపి గారు. ఎప్పుడంటే 2002లో తొలి మహిళగా ఎన్ని సంవత్సరాల కంటే 15 years లో గ్రాండ్ మాస్టర్ హోదా పొందినమాట. అదేవిధంగా ఈ యొక్క చెస్ అనేది ఇటీవల ఏ దేశం వాళ్ళు నిషేధించారంటే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు నిషేధించారమ్మా. ఇది మనకు అడిగే ఛాన్స్ మాట. ఇటీవల చెస్ గేమ్ ఇది ఏ కంట్రీ వాళ్ళు నిషేధించారంటే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు నిషేధించారన్నమాట. అది గుర్తుపెట్టుకో సార్. అదేవిధంగా ఈ గ్రాండ్ మాస్టర్ హోదా ఏమంటే ఇటీవల రోహిత్ కృష్ణ గారు ఈ యొక్క గ్రాండ్ మాస్టర్ హోదా పొందారమ్మా. అది గుర్తుపెట్టుకోవచ్చు సార్. అది చెస్ అనేది ఎన్ని గదులు ఉంటాయంటమ్మా? మొత్తం 64 గదులు ఉంటాయి. 32 బ్లాక్ 32 వైట్ ఉంటాయి. అయితే ప్రపంచంలో ఎక్కువ చెస్ గ్రాండ్ మాస్టర్ పొందిన మొట్టమొదటి ఎక్కువ ఏ దేశం అంటే రష్యా వాళ్ళు, సెకండ్ దేశం అంటే ఇరాన్ దేశం వాళ్ళు. అదేవిధంగా ఇండియాలో 89 మంది గ్రాండ్ మాస్టర్ హోదా పొందారు. అదేవిధంగా మహిళలు అయితే ఇండియా నుంచి కోనేర్ హంపి గెలిచింది. కోనేర్ హంపి యొక్క చెస్ గేమ్ లో అతి చిన్న వయసులోనే ఎన్నికైన మహిళ. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి హరికృష్ణ కూడా అతి చిన్న వయసులోనే గ్రాండ్ మాస్టర్ హోదా పొందారు. అదేవిధంగా ఇటీవల ప్రపంచ చెస్ గేమ్స్ లో మహిళల విజేతలు ఎవరంటే దివ్య గారు గెలిచారనమాట. రన్నర్ ఎవరంటే ఎవరు గెలిచింటే కోనేర్ హంపి గెలిచింది. అదేవిధంగా ఇక్కడ ప్రపంచ చెస్ గేమ్స్ మహిళల మెన్స్ మ్యాచ్ మ్యాచ్ ఎక్కడంటే ఇండియాలో ఈసారి జరుగుతాయి. ఇండియాలో 2 times ఇప్పటివరకు జరిగినాయి. ఫస్ట్ టైం 2002లో ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ లో జరిగినమాట. మళ్ళీ సెకండ్ ఢిల్లీలో ఈ యొక్క ప్రపంచ చెస్ గేమ్స్ నిర్వహిస్తుందన్నమాట. ఈ యొక్క చెస్ అనేది చాలా కీలకమైన ఏంటంటే చెస్ లో చాలా గేమ్స్ ఉంటాయన్నమాట. ఫీడే చెస్ ఉంటుంది. అదేవిధంగా చెన్నై గ్రాండ్ చెస్ మ్యాచ్ ఉంటుంది. అట్లా చెస్ గేమ్స్ లో చాలా గేమ్స్ ఉంటాయమ్మా. అవన్నీ మనకు తెలుసు. అదేవిధంగా ఈ యొక్క చెస్ అనేది ఈ యొక్క చెస్ ఒకప్పుడు ఏమంటే చదరంగా ఉండేవాళ్ళు. అంతరిక్షంలో ఆడిన మొట్టమొదటి కీలమ్మ ఏంటంటే
చెస్ మా ఒకప్పుడు చదరంగం అనేవాళ్ళు. నెక్స్ట్ మా అదేవిధంగా ప్రతి సంవత్సరం మా ఆగస్టు 23 వచ్చేసి ఏంటంటే నేషనల్ స్పేస్ డే, తెలుగులో వచ్చేసి మా అంతర్జాతీయ అంతరిక్ష దినోత్సవం ఏ రోజు అంటే ఆగస్టు 23 జరుపుకుంటామన్నమాట. ఆగస్టు 23 ఇది ఆగస్టు 23 వచ్చేసి మా నేషనల్ స్పేస్ డే. ఇది ఒక నేషనల్ స్పేస్ డే ఎందుకు జరుపుకుంటామంటే 2023 వచ్చేసి మా చంద్రయాన్ 3 ఇది చంద్రయాన్ 3 వచ్చేసి మా చంద్రయాన్ 3 ఆగస్టు 23 తేదీన విజయవంతమైంది. అంటే చంద్రయాన్ 3 వచ్చేసి ఆగస్టు 23 విజయవంతమైంది. దీన్ని ఎప్పుడు పంపించారంటే చంద్రయాన్ 3 వచ్చేసి జూలై మంత్ లో 2023 ప్రకటించారు. అయితే మోడీ గారు వచ్చేసి నరేంద్ర మోడీ గారు వచ్చేసి ఏంటంటే 2023 ఆగస్టు 20 మన దేశానికి భూమి మీదకి చేరింది. అప్పుడు అందుకు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఏం ప్రకటించిందంటే ఆ రోజు మోడీ గారు వచ్చేసి నరేంద్ర మోడీ గారు ఆ రోజు అంటే మనకు మన అంతరిక్ష డే అంటే నేషనల్ స్పేస్ డే జరుపుకోవాలని ప్రకటించారు ఏ రోజు అంటే ఆగస్టు 23. ఇప్పటి వరకు ఇప్పటి వరకు దాదాపు మన ఇండియాలో వచ్చి లాస్ట్ ఇయర్ లో వచ్చేసి దాదాపు 15 వరకు మనకు అంతరిక్షంలో ప్రయోగించారన్నమాట. ఏంటి ర్యాకెట్ లాంచ్ చేశారు. అదేవిధంగా త్వరలో వచ్చేసి 2040 వచ్చేసి భూమి పైన చంద్రుడి పైన కూడా ప్రయోగించే అధికారంగా ప్రవేశించవచ్చు. ఎందుకంటే ఇస్రో వాళ్ళు లాంచ్ చేయొచ్చు. ఇది మనకి ఎగ్జామ్ అడుగుతున్నమాట. ఎందుకంటే ప్రపంచంలో అత్యవసరంగా అంతరిక్షంలో పంపిన దేశమా ఏదంటే అమెరికా, చైనా వాళ్ళు సెకండ్ ఫస్ట్ ఉండేమా. అమెరికా, చైనా, రష్యా వాళ్ళు, మన ఇండియా మాత్రం చాలా తక్కువ అదిగా గుర్తుపెట్టుకోవాలి సార్. అదేవిధంగా ప్రతి సంవత్సరం నేషనల్ స్పేస్ డే ఎవరంటే ఆగస్ట్ 23 చెప్పడం. నెక్స్ట్ అదేవిధంగా ఆంధ్ర ప్రీమియం లీగ్ టైటిల్ వచ్చేసి సొంతం చేసుకున్న జట్టు వచ్చేసి ఏంటంటే తుంగభద్ర వారియర్స్ జట్టు ఈ యొక్క మ్యాచ్ గెలిచారు. రన్నర్ వచ్చేసి ఏంటంటే క్యాప్టెన్ అమరావతి రాయన్స్ గెలిచారు. ఇక్కడ ఏంటంటే ఏపీఎల్ అంటే ఆంధ్ర ప్రీమియం లీగ్ మ్యాచ్ అంటే క్రికెట్ మ్యాచ్. టైటిల్ ద విన్నర్ వచ్చేసి ఏంటంటే తుంగభద్ర వారియర్స్, రన్నర్ వచ్చేసి ఏంటంటే క్యాప్టెన్ అమరావతి. అదేవిధంగా విజేత వచ్చేసి ప్రైజ్ మనీ వచ్చేసి ఏంటంటే 35 lakhs, రన్నర్ కి వచ్చేసి ఏంటంటే 20 lakhs మాట. ఈ మ్యాచ్ విశాఖపట్నంలో ఫైనల్ మ్యాచ్ లో విశాఖపట్నంలో ఈ యొక్క మ్యాచ్ జరిగింది సార్. వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ అదేవిధంగా 2025 ఇక 2025 వచ్చేసి టెన్నిస్ లో హాల్ ఆఫ్ ఫేమ్ ఇప్పుడు మన క్రికెట్ లో ఐసీసీ వాళ్ళు హాల్ ఆఫ్ ఫేమ్ ఉంటారు. అదేవిధంగా టెన్నిస్ లో వచ్చేసి అంటే హాల్ ఆఫ్ ఫేమ్ లో ఎవరు ఎన్నికంటే 2025 రష్యా దేశం చెందిన పర్సన్ ఏమంటే సరపోవా వచ్చేసి హాల్ ఆఫ్ ఫేమ్ లో ఎన్నికైనమాట. అయితే ఇక్కడ ఎందుకంటే 2004 వచ్చేసి ఇంబుల్డన్ టైటిల్ గెలిచింది. ఇది ఇంబుల్డన్ టైటిల్ ఇది ఫస్ట్ టైం అన్నమాట. అంటే ఒక రష్యా మహిళ ఒక టైటిల్ గెలిచిన ఫస్ట్ టైం ఏది ఇంబుల్డన్. అందుకు ఆమెకు ఐసీసీ ఇక్కడ ఏంటంటే టెన్నిస్ లో హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు జరిగిందన్నమాట. అయితే వ్యక్తిగతంగా ఏమంటే 5 టైటిల్ గెలిచిందమ్మా. ఏమంటే ఇంబుల్డన్ యొక్క మెయిన్ ఏంటంటే రష్యా దేశం చెందిన పర్సన్ ఏమంటే సరపోవా 2004లో ఇంబుల్డన్ టైటిల్ గెలిచింది. వ్యక్తిగతంగా మొత్తం 5 టైటిల్ గెలిచింది. అందుకే ఇక్కడ ఏంటంటే టెన్నిస్ ప్లేయర్ టెన్నిస్ వాళ్ళు ఫెడరేషన్ వాళ్ళు వచ్చేసి ఏంటంటే హాల్ ఆఫ్ ఫేమ్ లో ఎంపిక చేసినమాట. అదేవిధంగా అమెరికా నుంచి ఇద్దరండి బెదర్స్ మైక్ బయన్ బాబ్ బయన్ నెక్స్ట్ మైక్ బయన్ అనేది వీళ్ళిద్దరు వచ్చేసి ఇప్పటి వరకు ఉన్న డబుల్స్ లో 16 పురుషుల సింగిల్స్ 16 డబుల్స్ లో వచ్చేసి గ్రాండ్ మాస్టర్ టైటిల్ గెలిచారు, గ్రాండ్ స్టామ్ గెలిచారు. అంటే ఇక్కడ బాబ్ బయన్ మైక్ బయన్ అనే వీళ్ళిద్దరు వచ్చేసి ఇప్పటి వరకు డబుల్స్ లో బ్రాంచ్ టైటిల్స్ ఎన్ని గెలిచి 16 టైటిల్ గెలిచారు. మరి 2012లో ఒలింపిక్ గేమ్స్ లో కూడా డబుల్స్ గోల్డ్ గెలిచారు. అందుకని ఇక్కడ మనకు హాల్ ఆఫ్ ఫేమ్ లో వచ్చేసి టెన్నిస్ లో ఎన్నుకోవడం అనమాట వీళ్ళిద్దరు. ఒకరు వచ్చేసి అంటే సరపోవా మహిళల్లో, జెంట్స్ లో వచ్చేసి వీళ్ళిద్దరు బెదర్స్ ఎన్నికారు. నెక్స్ట్ అదేవిధంగా శరద్ పవర్ క్రికెట్ యొక్క మ్యూజియం శరద్ పవర్ క్రికెట్ మ్యూజియం లో వచ్చేసి ఇది ఎక్కడ ఉందంటే ముంబైలో ఉందమ్మా. ఈ యొక్క మ్యూజియం లో వచ్చేసి సునీల్ గవాస్కర్ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎక్కడంటే మెయిన్ వచ్చేసి ముంబైలో వచ్చేసి శరద్ పవర్ యొక్క స్టేడియం వచ్చేసి ఈ విగ్రహాన్ని లాంచ్ చేసినమాట. ఎందుకు సార్ చాలా ఫేమస్ అంటే సునీల్ గవాస్కర్ చాలా ఫేమస్. ఎందుకంటే భారతదేశంలోనే మొట్టమొదటిగా టెస్ట్ మ్యాచ్ లో 10,000 రన్ చేసిన మొట్టమొదటి ప్లేయర్ అంటే బ్యాట్స్మెన్ వచ్చి సునీల్ గవాస్కర్. ఎంతో గ్రేట్ పర్సన్ ఎందుకంటే రికార్డ్ సృష్టించారు. అదేవిధంగా నెక్స్ట్ అదేవిధంగా భారతదేశంలోనే 2వ పెద్ద క్రికెట్ స్టేడియం వచ్చేసి ఎక్కడ లాంచ్ చేసింటే ఇక్కడ బీసీసీ వాళ్ళ ఎక్కడంటే కర్ణాటకలో లాంచ్ చేసినమాట. ఇక్కడ కర్ణాటక లాంచ్ చేశారు. అయితే ప్రపంచంలో పెద్ద క్రికెట్ స్టేడియం వచ్చేసి ఏంటంటే నరేంద్ర మోడీ స్టేడియం ఎక్కడ ఉంటే గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉంది. అదేవిధంగా ప్రపంచంలో సెకండ్ స్టేడియం వచ్చేసి ఏదంటే ప్రపంచంలోనే
ఇది లార్జెస్ట్ స్టేడియం వచ్చేసి ఇదంటే మెల్బోర్న్ వచ్చేసి ఎక్కడ అంటే ఆస్ట్రేలియా ఉంది. మూడో గేమ్ వచ్చేసి ఇదంటే ప్రపంచం మూడో పెద్ద స్టేడియం వచ్చేసి ఇదంటే లార్డ్స్. ఇది లార్డ్స్ అనేది ఏ దేశం ఉందంటే ఇంగ్లాండ్ ఉంది. ఏ దేశం? ఇంగ్లాండ్ ఉంది. అట్లనే ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ ఏంటంటే భారతదేశంలో పెద్ద క్రికెట్ స్టేడియం వచ్చేసి ఎక్కడంటే కర్ణాటకలో ఉండడం జరిగింది సార్. అది గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్, దీంతో అడిగే ఛాన్స్ మాట.